హాయ్ హలో నమస్తే అందరికీ శుభరాత్రి. ఇప్పుడు మన ఈ వీడియోలో మే 30వ తారీఖు మధ్యాహ్నము జరిగినటువంటి టెట్ పేపర్ 1లో తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను విశ్లేషించుకుందాము. మొదటిసారిగా ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి పంపాలనుకుంటే షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్స్ చేయండి. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రశ్నలోకి వెళ్ళిపోదాం, సోది లేకుండా సుత్తు లేకుండా. ఓకే, మన ప్రశ్నల విషయానికి వచ్చినట్లయితే మధ్యాహ్నము వచ్చినటువంటి ప్రశ్నలు నాకు కొంతమంది విద్యార్థులు పంపినటువంటి ప్రశ్నలు ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ పత్రిక సంపాదకులు ఎవరు అని అన్నాడు. తెలంగాణ అనేటువంటి పత్రిక సంపాదకులు ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఈయన గుమస్తా అనేటువంటి పత్రిక కూడా సంపాదకులు. అదేవిధంగా తెలంగాణ అనేటువంటి పేరుతోటి రామప్ప రభస అనేటువంటి పేరుతోటి వ్యాసాలను రాశాడు. గోల్కొండ పత్రికకు ప్రూఫ్ రీడర్గా పనిచేశాడు. మరి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు. నాగొడవ అనేటువంటి పుస్తకాన్ని ముద్రించినటువంటి సంస్థ, ప్రచురణ సంస్థ దేశోద్ధారక గ్రంథమాల. ఆ దేశోద్ధారక గ్రంథమాల అనేటువంటి ప్రచురణ సంస్థను స్థాపించింది ఎవరనంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఓకేనా. అదేవిధంగా శోభ అనేటువంటి పత్రిక సంపాదకులు దేవులపల్లి రామాంజరావు. కాకతీయ పత్రిక సంపాదకులు పివి నరసింహారావు. దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రిక సంపాదకులు కృష్ణస్వామి ముదిరాజ్. దుందుబి అనేటువంటి మాసపత్రిక సంపాదకులు ముకురాల రామిరెడ్డి. ప్రజావాణి అనేటువంటి వారపత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి. గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి. ఇట్లా పత్రికలు ఇచ్చి ఆ పత్రికల యొక్క సంపాదకులు ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. ప్రతి టెట్లో అడుగుతున్నారు. రేపు ఎవరైనా పరీక్ష రాసేటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఈ పత్రికల మీద మీరు మంచి అవగాహన అనేటువంటిది కలిగి ఉండాలి. అదేవిధంగా పిహెచ్డి గ్రంథాల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎక్కువ అర్థాలు, నానా అర్థాలు, వాటి మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈరోజు వరకు అయితే ఉదయం మధ్యాహ్నం పేపర్లలో మాత్రము అన్ని జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే వచ్చాయి. కాబట్టి మరి రేపు కూడా అదేవిధంగా రావడానికైతే అవకాశం ఉన్నది. ఏమాత్రం టెన్షన్ పడకండి. దిరుక్తడకార సంధి కానిదాన్ని గుర్తించండి అని అన్నాడు. దిరుక్తడకార సంధి అని అంటే ఆమ్రేడితము పరమగునప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణాలకు అదంతమైనటువంటి దిరుక్తడకారం వచ్చును అనేటువంటి ఒక సూత్రం. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దములలోని రడలకు అచ్చుపరమైనప్పుడు దిరుక్తడకారం అనేటువంటిది వచ్చును అనేటువంటిది ఇంకొక సూత్రం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి అప్పుడప్పుడు అనేటువంటిది. ఇక్కడ అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు, ఇది ఆమ్రేడిత సంధి. ఇక్కడ దిరుక్తడకార సంధి కానిదాన్ని గుర్తించమని అన్నాడు. రైట్. ఇంకొక ప్రశ్న, మైనస అనేటువంటి పదానికి అర్థం అంటే శరీరం యొక్క దురద, మేని యొక్క దురద. మేని అని అంటే ఏంటంటే శరీరము. అనిశం అనగా అర్థం. అనిశము అని అంటే ఏంటంటే ఎల్లప్పుడూ, ఎడతెరిపి లేకుండా, నిత్యము అని అర్థం అనిశం. నెక్స్ట్ ఏకాదేశం అని అంటే ఏందని అన్నాడు. అసలు ఏకాదేశం, ఆదేశం, ఆగమం మూడింటి గురించి మీకు మంచి అవగాహన అనేటువంటిది కలిగి ఉండాలి. ఏకాదేశం అని అంటే ఏంటంటే రెండు వర్ణాల స్థానంలో ఒక వర్ణం రావడము ఏకాదేశం. ఒక వర్ణం స్థానంలో ఒక వర్ణమే వస్తే ఆదేశం. ఒక వర్ణం పక్కన మరొక వర్ణం మిత్రుమలు వస్తే ఆగమం. మరి ఆగమానికి సంబంధించి, ఆదేశానికి సంబంధించి, ఏకాదేశం సంబంధించి ఉదాహరణలు తీసుకొని చెప్తాను. ఆయి ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదేశమగునన్నాడు. రెండు వర్ణాల స్థలంలో ఒక వర్ణము వస్తే అది ఏకాదేశం. ఒక వర్ణం స్థానంలో ఒక వర్ణమే వస్తే, శత్రువుల వస్తే అది ఏమవుతుందనంటే ఆదేశం. మరి ఒక వర్ణం పక్కన మరొక వర్ణం మిత్రువుల వస్తే అది ఏమవుతుందనంటే ఆగమం. అందుకనే రుగాగమ సంధి, యనాదేశ సంధి, గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి అని అంటారు. అర్థమవుతుందా? మరి ఇది ఏకాదేశం అని అంటే అని అడిగాడు. దద్దురం అనేటువంటి దానికి పర్యాయ పదాలు. దర్దురం అని అంటే మండూకము, అదే కప్ప, బెకము అనేటువంటి పర్యాయ పదాలు అనేటువంటివి ఉన్నాయి. మండూకము, కప్ప అనేవి పర్యాయ పదాలు. కారు నానార్థాలు. కారు మబ్బులు అని అంటారు. కారు మబ్బులు అని అంటే చీకటి మబ్బులు.
అంటే నల్లని కాలము అనేటువంటి అర్థం. 2 కార్ల పంట 3 కార్ల పంట అని అంటాం కదా, కారు అని అంటే కాలం కిందికి వస్తుంది, కానీ నడిపేటువంటి కారు కాదు. తర్వాత ఇంకొక ప్రశ్న, మాతలకు మాత సకల సంపస్సమేతమా భరతమాత. మాతలకు మాత సకల సంపస్సమేత మా భరతమాత అని అన్నది ఎవరనంటే గుర్రం జాషువా. 4 పడగల హైందవ నాగరాజు అన్నది కూడా గుర్రము జాషువని. సుఖవి జీవించు ప్రజల నాలుకల ఎందు అని అన్నది కూడా గుర్రము జాషువానే. ఓకే, ఈ మాతలకు మాత సకల సంపసమేత మా భరతమాత అన్నది ఎవరంటే గుర్రం జాషువా. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌను అందాక ఈ భూగోళమునకు అగ్గిపెట్టదానంటాడు ఎవరు అనంటే ఎవరు చెప్పండి? దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ ఉత్పలమాల గణాలు. ఉత్పలమాల గణాలు భరణపరవ, చెంపకమాల గణాలు నజభజర, శార్దూలము మసజస్తగా, మత్తేబము సవరణమయవ. ఓకే, ఇవన్నీ ఉత్పలమాల యతిస్థానం 1-10, చెంపకమాల యతిస్థానం 1-11, శార్దూలం యతిస్థానం 1-13, మత్తేపం యతిస్థానం 1-14. ఓకే, నెక్స్ట్ హగనము లేదా గల యొక్క గణాలు ఏంటంటే గురువు లఘువు. ఈ హగనము లేదా గల నగనము ఈ రెండింటిని కలిపి సూర్యగణాలు అని అంటారు. సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6. ఇది హగనం అనేటువంటిది గురువు లఘు. పడియా అనగా అర్థం, పడియా అంటే అర్థం ఏంటంటే మడుగు అని అర్థం. మడుగు నాట్ అడుగు. వర్గయిక్కులు. వర్గయిక్కులు అని అంటే వర్గాక్షరాలలోని ద్వితీయ చతుర్థాక్షరాలను వర్గయిక్కులు అని అంటారు. వర్గాక్షరాలలోని ద్వితీయ చతుర్థాక్షరాలను వర్గయిక్కులు అని అంటారు. యుక్కు అంటే జత లేదా సరిస్థానం అని అర్థం. అంటే వర్గాక్షరాలలోని నిలువాక్షరాలలో ద్వితీయ చతుర్థాక్షరాలకే ఏమని పేరు అంటే వర్గయుక్కులు అంటారు. ఈ వర్గయుక్కుల కిందకి ఏమేమి వస్తాయని అంటే ఒత్తక్షరాలు ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ. ఇవి వర్గయుక్కులు. నెక్స్ట్ చెంపకమాల యొక్క గణాలు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. లెక్కకు రాని కోరికల రీతులు బడి మానవుడింటులు మానవుడింటుల్ అనేటువంటి పద్యపాదంలో గణాలు ఏంటివి? లెక్కకు రాని, లే అంటే గురువు, లఘువు లఘువు, గురువు లఘువు, గురువు లఘువు, లఘువు లఘువు, ఇవన్నీ అవసరం లేదు కదా చూడండి. గురువు లఘువు, లఘువు గురువు, లఘువు లఘువు, గురువు లఘువు, గురువు లఘువు, గురువు. ఓకే, 3 ఇటుకి రైట్. గురువు లఘు లఘు అంటే భా వస్తుంది. రా, నా, బా, బా, రా, వా. భరణభ పరవ అవుతుంది. భరణభ అంటే ఇది ఉత్పలమాల పద్యం. నెక్స్ట్ భూతం పదానికి అర్థం కానిదని అన్నాడు. దీనిలో ఆప్షన్ ఏంటంటే పంచభూతాలలో 1 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్. కమల పండు తెచ్చింది ఏ అలంకారం? కమల పండు తెచ్చింది ఏ అలంకారం అని అంటే ఇక్కడ కమల అంటే అర్థం వేరు, ఇక్కడ కమల అంటే అర్థం వేరు. ఇక్కడ వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు వెంటనే వచ్చినాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. శుంకర సత్యనారాయణ ఎవరు? ఈ శుంకర సత్యనారాయణ ఎవరు అని అంటే సుద్దాల హనుమంతు యొక్క గురువు. సుద్దాల హనుమంతు ఎవరు అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక చేత్తో పెన్ను బట్టి మరో చేత్తో గన్ను బట్టి పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాట గలగర్జన సుద్దాల హనుమంతు. ఈ సుద్దాల హనుమంతు యొక్క గురువే శుంకర సత్యనారాయణ. శుంకర సత్యనారాయణ జాతీయోద్యమంలో భాగంగా అనేకమైనటువంటి గేయాలు రాసిండు. దానిలో ప్రసిద్ధమైనటువంటిది జాతీయ జెండా మీద రాసినటువంటిది ఈ ఎగురవే వినువీధి ఎగురవే జెండా శాంతి దూతగనేడు జాతీయ జెండా. ఎగురవే వినువీధి ఎగురవే జెండా శాంతి దూతగనేడు జాతీయ జెండా. ఇది శుంకర సత్యనారాయణదే. శుంకర వాసిరెడ్డి కవులు అని అంటారు. మహాభూమి అనేటువంటి నాటకం.
వేమగంటి బిడుదులు, వేమగంటి నరసింహాచార్యులు తెలంగాణ కవికోకిల విద్వత్కవి, మధుర కవి, సుకవి సుధాకర. మూర్ధన్యాలు అనంటే ఏమిటి? మూర్ధము అనంటే ముఖం యొక్క ముందలి భాగం. ఋటు రసానాం మూర్ధః, ఋటు రసానాం మూర్ధః అంటే రు అంటే రూరు, టు అంటే టవర్గం, టట్టా డడ్డా అన, రా అంటే రానే, షా అంటే షా. ఇవన్నీ మూర్ధన్యాలు అవుతాయి. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనేటువంటి బిడుదులు ఎవరికి కలవు? ఎర్రనకు కలవు. ఓలి అనేటువంటి పర్యాయ పదాలు క్రమము, వరుస. ఓలి అని అంటే క్రమము, వరుస. దీపావళి అని అంటాం కదా, దీపాల యొక్క వరుస. ఓలి అనేటువంటి పర్యాయపదానికి పర్యాయపదాలు క్రమము, వరుస. మరి ఇక్కడ మధ్యాహ్నం పూట మరి అపరిచిత గద్యభాగం ఇచ్చిందనే విషయము తెలుస్తున్నది. కాబట్టి ఇక్కడ పద్యం అనేటువంటిది ఇవ్వలేదు. దాదాపుగా అన్ని ప్రశ్నలు అయితే మనం ఇక్కడ డిస్కషన్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇందులో ఏమైనా మిస్ అయినవి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. దానికైతే నేను అయితే సమాధానాలు అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను స్పందిస్తాను. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ నేను మీకు ఆ కామెంట్ బాక్స్లో దానికి సమాధానం అనేటువంటిది ఇస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు టెట్ అయిపోయింది కదా, ఇక తర్వాత ఏం పని ఉంది? తెలుగు కనుక్కునేరు ఎస్జిటి ఉంది, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉంది, లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఉన్నది. ఈ మూడింటికి సరిపడేటువంటి రోజుకు ఒక 2-3 వీడియోలు ఏవైతే మీకు గ్రామర్ దగ్గర కానివ్వండి, టెక్స్ట్ బుక్ల దగ్గర కానివ్వండి, ఏవైతే క్లిష్టతరంగా ఉన్నాయో వాటన్నిటినీ టెక్నిక్తో సహా నేను ఇక్కడ బోధించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, ప్రతిరోజు ఈ వీడియోలను చూస్తూ చక్కగా నోట్స్ రాసుకుంటూ అదేవిధంగా బిట్స్ కూడా యూట్యూబ్లో నేను డిస్కషన్ చేస్తాను. కాబట్టి వాటన్నిటినీ ఫాలో కండి. మరి ఉద్యోగాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.